బాబాయ్ నమస్తే, ఏం పేరు? విలాసరావు. విలాసరావు. అవును సార్. బాబాయ్ ఏం లేదు, ఇప్పుడు మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి తెలంగాణలో. సో గత ప్రభుత్వం మనం బీఆర్ఎస్ ప్రభుత్వం చూసాం, అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా చూస్తాను. ఎలా ఉంది అంటే గత ప్రభుత్వం బాగా ఉందా, ఈ ప్రభుత్వం బాగుందా? ఇప్పుడు మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? కేసీఆర్ గెలిస్తే బాగుంటుంది సార్. కేసీఆర్. అవును. ఎందుకని? మా గరీబులకు మొత్తం ఆయన సాయం చేసిండు కదా, ఏదైనా పింఛన్ కానీ రైతు బంధు కానీ ఇవన్నీ. వీళ్ళేమో ఒకటే బస్సు ఫ్రీ చేసిండ్రు, అన్ని చేస్తాం పథకమని ఇయ్యకసలేరు. బస్సు ఒకటి ఫ్రీ చేసి అన్ని కరెంట్ ఇస్తా అన్నారు, మా కరెంట్ కూడా లేదు. 2,500 ఇస్తారు ఆటోలకు, అది కూడా లేదు. 200 యూనిట్లు వస్తుంది కదా, అదే 200 యూనిట్ల కరెంట్ పింఛన్ ఇస్తారు. 200 యూనిట్ల కరెంట్ వస్తుందా? ఎవరికి ఒకరికి వస్తుంది, ఒకరికి అందరికి రాకసలేదు. 100%లో 1.2 వస్తుంది. ఇట్లా అన్ని పథకాల్లో మాట్లాడే పథకాలు లేవు. మొత్తం గవర్నమెంట్ ఇంకా ఏదైనా మంచిగా రేట్లు కూడా ఎక్కువ అయిపోయినాయి. బియ్యం, కరెంటు, ఆయిల్ ఇవన్నీ మంచి నూనె, పెట్రోలు, డీజిల్ ఇవన్నీ మొత్తం పెరిగిపోయినాయి. ఈ బతకాలంటే గరీబులకు మనం పుట్టుపాటు మీద ఇట్లా బతకాలంటే ఇప్పుడు ఇది ఓన్లీ ఇదే బిజినెస్? ఇదే సార్. ఇది ఏదైనా ఇప్పుడు బిజినెస్ కూడా అవి మనం తగ్గిపోయింది మొత్తం. మనం జనం దగ్గర డబ్బులు లేవు. జనం దగ్గర డబ్బులు ఉంటే మనం కొంటారు కదా, అది చాలా పరిచయం అయిపోతుంది. ఇక అప్పటి తిరగ లేదు సార్. ఇంకా కేసీఆర్ ఉంటే నయం ఉండే కేసీఆర్. బీజేపీ కూడా గట్టిగా ప్రయత్నం చేస్తుంది. ఇక బీజేపీ ఏమో చూడలేము కదా దాన్ని. ఇక వచ్చినది ఉంటే ఏమో లాభం లేదు. ఇంచుమించు అప్పున్న సప్పు ప్రకారం కేసీఆర్ మంచిగా నడిపించారు. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ అంటే లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏది మన మేయర్ ఎలక్షన్స్. మరి కార్పొరేటర్లు ఎలా పనిచేస్తారు ఏంటంటే, మీరు రోడ్లు కానీ వాటర్ కానీ డ్రైనేజ్ కానీ ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఇంకేం సార్, ఇక ఏం చేస్తారు, వాళ్ళు కూడా వస్తేనే చేస్తారు కదా. మీకు ఇక్కడ సమస్యలు ఉన్నాయి ఇక్కడ మీ ఏరియాలో? ఏం సమస్యలు లేవు సార్ ఇప్పుడైతే. పర్లేదు, బాగానే ఉన్నాయండి, బాగానే ఉన్నాయి. వస్తుంది వాటర్ మంచిగా వస్తుంది. ఓకే. డ్రైనేజ్ ఎలా ఉంది సార్? డ్రైనేజ్ క్లీన్ ఉంది. ఓకే ఓకే. సో పథకాలు మాత్రం అందరికీ సరిగా. ఇక డబ్బులే సార్, ఇది అందరికి జర అవసరం ఉంటుంది కదా, డబ్బులు రాక అసలు అట్లే దిగుమతి లేదు ఎక్కువ అందరికి. ఇక గరీబులకి పరిస్థితి ఇట్లా. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సర్ ప్రక్రియ అని ఇప్పుడు తీసుకొచ్చింది. దొంగ ఓటర్లు తీసేస్తే మొన్న ఏది వెస్ట్ బెంగాల్ తీసేసింది కదా, మరి మన తెలంగాణలో కూడా స్టార్ట్ చేశారు. దాన్ని ఏ విధంగా చూస్తారు? తీసేయాలా దొంగ ఓట్లు? తీసేయాలి సార్. అది మంచిదేనా? మంచిది, కరెక్ట్. ఆ దొంగ ఓట్లు పడవు కదా, కరెక్ట్ ఓట్లు వేస్తారు వస్తారు. అదే. ఓకే. సో మొత్తానికైతే 3 పార్టీలలో బీజేపీ బీఆర్ఎస్ కి అవకాశం ఉందంట. బీఆర్ఎస్ రావాలి ఇప్పుడు అవకాశం, అదే మంచిది. ఓకే. సో రేవంత్ రెడ్డి ఏం మంచిగా చేయట్లా? లేదు సార్, అది కాంగ్రెస్ ఎప్పుడు చేయలేదు సార్. చిన్నగా ఉన్నప్పుడు కూడా చేయలేదు. మరి ఇంద్రమిల్ ఏం రావట్లేదు మీకు? ఇంద్రమిల్ లేదు, మొత్తం వేసినాం, ఏం రాలేదు, ఇంకా ఏం లేదు. థ్యాంక్ యూ బాబాయ్.